హే గైస్, లాస్ట్ పార్ట్కి పాట పాట కాదు, లాస్ట్ ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. మన ఏడదాకా చెప్పుకున్నాం. కరెంట్ వచ్చిన ఆనందంలో దిండి సంకలా పెట్టుకొని పరిగెత్తుకుంటూ రూమ్లోకి అడగేయడం ఆలస్యం. కరెంట్ పోయింది. కరెంట్ పోగానే ఇంకో ముందుకు వేసా. తప్పంటూ తలుపు పడిపోయింది. మొత్త కారిపోయింది. రూమ్ అంతా చీకటి. వెంటనే తలుపు అలా పట్టుకున్నా, లాగా రా చూసా. ఈ దున్నపోతులు ఉంటారుగా, పిలిచా, గట్టికి పిలిచా. నానా బుద్ధులు తిట్టా. అయినా స్పందన లేదు, ఉలుగు లేదు, పలుగు లేదు. దొంగనా కొడుకులు అసలు నమ్మకూడదు. ఫ్రెండ్స్ ని అసలైన టైంలో హ్యాండ్ ఇస్తారు నా కొడుకులు. నమ్మమాకండి, అసలు నమ్మమాకండి అయ్యా. ఏముంది, ఇంకా తలుపు లారించుకొని చూస్తున్నా అటు ఇటు. రూమ్ అంతా చీకటి. మా దరిద్రం ఏంటంటే కరెంట్ పోగానే లైట్ చూసుకుని వెళ్ళొచ్చుగా, కనీసం గివ్వొత్తే వెలిగించుకుని వెళ్ళొచ్చుగా. వెళ్ళా. రూమ్ అంతా చీకటిగా ఉంది. ఏం చేయాలి అర్థం కావట్లా. గుండె శబ్దం నాకు వినబడుతుంది నా చెవులకి. లపు డబ్బు లప్ టప్ లప్ టప్ లప్ టప్ లప్ లప్ అంటూ వాళ్ళంతా చెమట్లు పుట్టేసాయి. ఆ భయానికి ఏం చేయాలో అర్థం కాక ఆ మూల అలా ఆనుకుని ఉన్నా. ఒరే తీయండ్రా, తీయండ్రా, నిజంగా భయం వస్తుందిరా, దూకులు కాదురా. అయినా నో రెస్పాన్స్. వెంటనే వంట గదిలో టప్పని బండ సౌండ్, గ్లాసు గరగరగా తిరుగుకుంటుంది. ఓ ఓ ఓ ఎవరు అంటే ముందు రాండి, ముందే చెప్తున్నా. మాట్లాడుకుందాం మనం, ఏదైనా మాట్లాడుకుని తెచ్చుకుందామండి. భయం మాత్రం పెట్టమాకండి. మిస్టర్ ఆర్ మిస్సెస్ దయ్యాల్ గారు, లేదా ఆడ లేదా మగ దయ్యాల్ గారు, దయచేసి నన్ను భయపెట్టమాకండి అయ్యా, మీకు దండం. అనాలనిపించింది. నోట్లోంచి మాట వస్తే నోట్లోంచి మాట కూడా రావట్లేదు. చీకట్లో మనం కళ్ళు పెద్ద చేసి చూస్తాం కదా, అలా కళ్ళు పెద్ద చేసి వస్తుంది, కనబడి చచ్చిద్దా అని. వెంటనే ఒక వెళ్తూ వచ్చే ముందు వెళ్తురు వచ్చింది కాదు, అలాగా ఒక వెళ్తురు వచ్చింది. అటేదో వెళ్ళినట్టు అనిపించింది. మా రూమ్ ఎప్పుడు అదేదో వెళ్ళినట్టు అనిపిస్తే అలా చూసాను. అంటే ఉరుము సౌండ్. ఇంకేముంది, ఓ తిరిగిపోయింది. హాయ్ సుందరిగిపోయింది. ఎవరే తీయండ్రా, తీయండ్రా కావాలి కావట్లా. అంతే, పడిపోతానా అనిపించింది. కళ్ళు తిరిగి పడిపోయినా అయ్యాం. అసలు ఏం గుర్తుండేది కాదు, ఇలా భయం ఉండేది కాదు, ఏం ఉండేది కాదు. ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళం. అలా జరగల. ఏం చెయ్యాలి అని కూడా తెలియట్లా. గోడకి ఆనుకొని మెల్లగా పక్కి కళలో మొదలేసా. దేవుడు కన్నిచ్చాడు, నా మీద దయ చూపించాడు. కాళ్ళకి ఏదో ప్లేట్ తెంగింది. ప్లేట్లో ఒక కొవ్వొత్తి, ఒక అగ్గిపెట్టి ఉన్నాయి. అప్పుడు తెలిసిందండి ఆనందం అంటే అట్లా ఉండిద్దా అని. గాడ్ ఈస్ గ్రేట్. నువ్వు ఉన్నావు దేవుడా అన్నట్టు కొవ్వొత్తి తీసుకుని ఎలిగిచ్చాను లేదో
బెడ్రూమ్ తలుపు మెల్లగా జరగడం మొదలైంది. ఓహో! ఆట మొదలైందే అనుకున్నా. విచిత్రంగా ఏందంటే అటు నుండి చల్లటి గాలొస్తుంది. మేమైతే కిటికీలు ఏసే ఉంచాం. ఏసీ కూడా పనికి రాదు అన్నట్టు చల్లటి గాలి అటు వైపు నుంచి వస్తుంది. ఓ పక్క ఉచ్చబడిపోతుంది. నాకు అవసరమా? చేయడానికి ఇంకేం లేదు. రోజు పెట్టిన అడుగులు అడుగేసుకుంటూ ఎళ్ళా. చెయ్యి తల చెయ్యి తలుపు మీద పెట్టి అలా నెట్టా. ఎంత ఫోర్స్‌తో నెట్టానో అంతే ఫోర్స్ ఎవరో నెట్టారు అటు నుండి ఎవరో. అర్థమైపోయింది ఎవరో ఉన్నారని. అర్థమైపోయిందయ్యా. ఓహో! నా సీన్ అయిపోయిందని అర్థమైపోయి ఒకడు మెల్లగాడు తలుపుకి అలా ఏసానో లేదో మళ్ళీ తలుపు జరిగింది అలాగా. పోతే అలా భయంతో చెయ్యి వణికిపోతుంది. అలా తిప్పి చూసా. దున్నపోతు నా కొడుకులు. బేవర్స్ నా కొడుకులు పనుకొని ఉన్నారు అక్కడ. కోపం వచ్చేసింది. కట్టలు తెగిపోయింది. బీపీ పెరిగిపోయింది. వాళ్ళ నా కొడుకుల సంగతి చేద్దాం ఈ రోజు. పసక్ చేద్దాం లోపలికి వెళ్ళా. కాలుతో ఒక తన్నా. బాడీ కదిలింది. మనిషిని లేకవాల. ఈ పంది నా కొడకల్లా లాగంటారా రెండో తన్నా. అయినా బాడీ కదిలింది. మనిషి మాత్రం నిద్రలా లేకవాలా. పచ్చి బూతులు తిట్టా. బండా బూతులు తిట్టా. తప తప పెట్టి తప తప ముద్ద ఇంటికాయ లేసా. అయినాలే నిద్ర లేకవలా ఉమ్మ పరులాగా నిద్రపోతుంది. దున్నపోతుంది నా కొడుకు. ఇలా కాదు మీ సంగతి నీళ్ళు తెచ్చి మొహాన్ని కొడతా గన్ను లేవరని నాకంటే సంగతి తెలుసా అని ఇలా కళ్యాణ్ చేయబట్టుకున్నారు ఇక. నటించాలి అన్న లే సర్లే ఏదైనా పొద్దున్న చూసుకుందాం లేంటారా భయం వస్తుంది లే ఒక్క గురించి ముందు గుంజారు. ఇద్దరు మధ్యలో బట్ట తలకాయ తిప్పి వాళ్ళ మొహాలు చూసా. అప్పుడు చేశారే కళ్ళు. ఆ కళ్ళు మనిషి కళ్ళు లాగా లేవు. ఏదో విచిత్రంగా ఉన్నాయి. అని లగపోతున్నా ఏముంది పీకబట్టేశారు. అయ్యా అయిపోయింది అనుకున్నా అసలు ఆ క్షణం. ఎలాంటి ఆలోచనలు లేవు. అంతే అయిపోయింది. పస్ 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 పసక్కనే అనుకున్నా. పాత పడుతున్నా ఆయన ఏం లాభం. అసలు మనుషులే కాదు, నా ఫ్రెండ్సే కాదు. నా సీన్ అయిపోయింది. కళ్ళు పడిపోయాయి. చెవులో ఒక సౌండ్ వినపడింది అయ్యా. ఆ సౌండే నన్ను కాపాడింది. జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ ఒక సౌండ్ వినపడింది చెవులో. మళ్ళీ కళ్ళు తెరిచా. చూస్తే మొత్తం వెళ్తురు. ఏం అర్థం కావట్లా. మొత్తం వెళ్తురు. నా పీక మీద నా ఫ్రెండ్ గారి చెయ్యి ఉంది. ఇట్లా ఉంది. పీక మీద చెయ్యి వేసుకుంటున్నాడు నా కొడుకు నా మీద. చిన్న నా కొడుకు. అందుకు ఊరు రావాల. ఇలా తీసి పక్కన పెట్టా.
కూర్చుని అటు ఇటు చూస్తున్నా. రెండో వాడేమో ఆడ పళ్ళు కసా 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 కస తొంగుతున్నాడు. కొంచెం ఏం అర్థం కాల. తర్వాత అర్థమైంది. జై బాలయ్య అని నా అల్లా ఫోన్ అల్లా. అదంతా జరిగింది డ్రీమ్ అని అర్థమైంది. అదంతా సినిమా చూసి వచ్చాం, శ్మశాన వైపుండి వచ్చాం, నిద్రపోయాం. కానీ బుర్ర మాత్రం దాన్ని కంటిన్యూ చేసింది నా కళలో. ఇంకేముంది, బాలయ్య ఫోటో పెట్టామా, జై బాలయ్య జై జై బాలయ్య అంటూ దండం పడుతుంటే మా ఫ్రెండ్ వచ్చి పిచ్చాను కింద ఒక మాట అన్నాడు. వెంటనే వాడే చూసి పిచ్చే ఎక్కింది. ఇలా ఒక స్టోరీ రాశానబ్బా. మా ఫ్రెండ్స్కి చెప్పా, షార్ట్ ఫిల్మ్ చేద్దాం ఇలాగా హర్రర్ ప్లస్ కామెడీ. నా కొడుకులు పట్టించుకోవాలా, సరే చేసేదేముంది అని ఇలా స్టోరీ చెప్పా మీకు. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, నచ్చకపోతే ఆ రెండు చేయమాకండి. ఓకే, దీంతో ఈ ఎపిసోడ్తో దీనికి సూపర్ కార్డ్ వేసేద్దాం. బాయ్.